రామాయణ కల్పవృక్షావతరణం రూపకం 4వ దృశ్యం. ఇందువచ్చు పాత్రలు: శిష్యుడు తుమ్మపూడి కోటేశ్వరరావు, పేరాల భరత శర్మ, ధూళిపాల శ్రీరామమూర్తి, కోవెల సంపత్ కుమారాచార్య, కోవెల సుప్రసన్నాచార్య, కోగంటి సీతారామాచార్యులు. తెర వెనుక గొంతులు: స్ఫూర్తిశ్రీ, కరుణశ్రీ, లక్ష్మణదాసు, విశ్వనాథ సత్యనారాయణ. వేదపఠనం. అది 1863వ సంవత్సరం. విజయవాడలోని కృష్ణాతీరం. తుమ్మపూడి కోటేశ్వరరావు, శిష్యుడు ప్రవేశిస్తారు. శిష్యుడు: గురువుగారు, ఏమిటి కోలాహలం? అబ్బాయి, చెప్పాను కదా, మా సాహిత్య గురువు శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్ష మహాకావ్యమును యుద్ధకాండతో పూర్తి చేసిన సందర్భముగా కవిగారికి సన్మానము, కవితా గోష్ఠి ఉన్నవని. మా గురువుగారు సామాన్య కవి కాదు, ఆయన మహాకవి, జ్ఞాని, తపస్వి. తండ్రి ఆజ్ఞ వలన రామాయణం వ్రాయాలని సంకల్పించారు. భావములు పొంగి పట్టరాని వయ్యాయి. అందుకే ప్రారంభంలో ఇలా వ్రాశారు: జాగ్రత్తవస్థనేమియన స్వప్న సుషుప్తుల కూడా రామనామగ్రహణంబె నావైన మానస జిహ్వలుసి తత్కథాప్రగ్రహ కృష్టి సంశ్లిత దురావశమైచను మన్మనోశ్వమో యుగ్రుడ నీవు సారథివ యూనుము పగ్గములన్ కరంబులన్. ఆయన మూర్తీభవించిన ఆంధ్రత్వం, సంప్రదాయ సాహిత్యం సర్వము ఆయన ఆశ్రయించి ఉన్నది. వారి సమకాలికల మొగట మన అదృష్టం. ఆలస్యమవుతుందేమో, పద పద. అరుగో మిత్రులు భరత శర్మ, శ్రీరామమూర్తి మాస్టర్ గారు. నమస్కారం శర్మ, ఎప్పుడొచ్చావు? మూర్తి గారు క్షేమమా? భరత శర్మ: ఉదయాన్నే వచ్చాను కోటేశ్వరరావు గారు. శ్రీరామమూర్తి గారి దగ్గర దిగాను. గురువుగారు తెల్లవారకు ముందే పూజా రుద్రాభిషేకంలో కూర్చుండిపోయారు. అదైన తర్వాత శాంతిపాఠం, వేద పండితులు ఆశీపూర్వక వేదపఠనం. అంతా తుమ్మలపల్లి రామలింగేశ్వరరావు గారి ఏర్పాటు. శ్రీరామమూర్తి: తమ్ముడు, ఈ జనం, పండితులు, పామరులు సంతోషంతో వికసించిన వదనాలతో కోలాహలంగా తిరగటం, ఈ పందిళ్ళు, తోరణాలు, సంతర్పణలు నాకు అయోధ్యాపౌరులు శ్రీరామచంద్రుడు తిరిగి వచ్చినప్పుడు పొందిన ఆనందం కనపడుతున్నది. నాకు బ్రహ్మానందంగా ఉన్నది. కవిగారు రాశారుగా: కోసలముల్ రఘుత్తముని కోసముగా శివరాత్రులున్న వాయాసము మాని సంజ దివిజాలయమేగిడినట్లుగా నయోధ్యా సముపాత్తమై వెడలనచ్చట అచ్చట చేరి తీర్థయాత్రా సముపేత భక్తజనతామయ శైవలినీ ప్రవాహమై. కవిగారికి మీరు మొదటి శ్రోత కదా రామ్మూర్తి గారు. మీ రసహృదయం నేను ఎరుగనిదా? అరుగో మన ఓరుగల్లు మిత్రులు సంపత్, సుప్రసన్న, రండి రండి. శ్రీరామమూర్తి: నమస్కారం, స్వాగతం. నేను సభ ఏర్పాటు దగ్గర ఉండాలి, అక్కడ కలుద్దాం. గురువుగారిది మరొక్క పద్యం చదివి వెళ్తాను. యదకు పురాంధ్ర సంస్కృత కవీశ్వర భారత దీప్తి కల్గినన్ సదమల బుద్ధికిన్ బహుళ శాస్త్ర రహస్య వివేకమభినన్ మదికి మృదాత్మకల్పనల మక్కువ కల్గిన విశ్వనాథ శారద సకలార్థదాయిని సురద్రువు రామకథన్ భజింపుమి. అంతటితో శ్రీరామమూర్తి గారు నిష్క్రమిస్తారు. కోటేశ్వరరావు: ఏమిటో సంపత్, సుప్రసన్న విభూతి కుంకుమలతో అలంకరించుకున్నారు. సంపత్ కుమార్: శ్రీమాన్ లక్ష్మణదాసు గారు విడి నుండి వస్తున్నాం. వారు చెప్పింది వినేటప్పటికీ మా కండ్ల వెంట నీరాగలేదు. అందుచేత ముఖ సమ్మార్జనం ఆచరించి దాసుగారు దయచేసిన విభూతి కుంకుమ అలంకరించుకొని వచ్చాం. ఏమిటో ఆ అద్భుత విషయం, మాకు వినే భాగ్యం లేదా? మేము చెప్పి మరలా అంత ఆనందం పొందుతాం. మనమంతా వరంగల్లు, కరీంనగరాల్లో ఉన్నప్పుడు వేగిరపడుతుండేవారం కదా. ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం యుద్ధకాండలో 400 పద్యాలు వ్రాసి ఆపారు. మళ్ళీ రామాయణ కల్పవృక్ష రచనకు పూనుకోలేదేమా అని. అక్కడ ఉన్నంతకాలం నవల రచన మీదే ధ్యాస పెట్టారు. సుప్రసన్న: విజయవాడ వచ్చిన తర్వాత కవిగారికి కూడా బెంగ పట్టుకున్నది ఈ విషయంలో. శ్రీరామ మంత్ర ఉపాసన, పంచముఖ ఆంజనేయ స్వామి ఉపాసన అంతర్ముఖంగా
తీవ్ర మనస్కతతో చేశారట. ఆ రోజుల్లో వారిలో ఒక మహా ఉద్రేకం ఉరకలు వేస్తుండేదట. శరీరం మీద స్పృహ ఉండేది కాదు. ఒకరోజు వారికి రామాయణం వ్రాయి అనే ఆదేశం వినిపించిందట. అంతే, వ్రాయబోయేదంతా మహాసమరం, దుష్ట సంహారం. అగ్రహోదగురుడైన హనుమంతుడే ఉన్నట్లు రచన అతివేగంగా సాగి సీతమ్మ అగ్నిప్రవేశం దాటి ఆగింది. అప్పటికి కానీ వారు కుదుటపడలేదు. ఉద్రేకం చల్లారి తర్వాత రచన సాగించారు. భరతశర్మ: నేను చెబుతూనే ఉన్నా ప్రసన్నాంజనేయ స్వామిని ఉపాసించమని. గురువుగారేమో పంచముఖ స్వామిని మనసులో నిలుపుకున్నారు. ఆ రూపంలో స్వామి ఉగ్రుడు, రుద్రుడు. లంకలో సీతాదేవిని దర్శించినప్పుడు ఆ రూపంలోనే ప్రవర్తిల్లాడు. సీతాదేవి దుఃఖంతో ఉద్రేకి అశోకవనాన్ని ధ్వంసం చేశాడు. కవిగారు అట్లాగే వ్రాశారు. అగ్నిమయుండుగాన ఈ మహాకపి చేరి అశోక శాఖలన్ భుగ్నమనస్కుడై మరియు భూమిసుతాహృతమేయతా మనోలగ్నుడు రామకార్య పరిలంఘిత చిత్తుడు తీవ్ర భావనామగ్నుడు దానవేశ్వరమివర్ధన చిత్తుడు కోపమత్తుడై. సుప్రసన్న: ఒక రకంగా చూస్తే యుద్ధకాండ వ్రాసేటప్పుడు అటువంటి చిత్తవృత్తి కావాలేమో, తెలిసే భావించి ఉంటారు. శుభాంతమే. కోటేశ్వరరావు: ఎటువంటి వాడితో యుద్ధం? రావణుడు శివానుగ్రహం పొందినవాడు, దేవిని కొలిచినవాడు, ఖడ్గరావణ మంత్రాధిష్ఠుడు. యుద్ధానికి వస్తున్న రావణుని కవిగారు ఎట్లా రూపుకట్టించారో చూడండి. ఫాలభాగ విభాసి భసిత త్రిపుండ్రోపరి విలప్త కుంకుమశ్రీలు నెరయ కంఠగతైకముఖ శివాక్ష పరిరూషితార్ద్ర కుంకుమదీప్తుల వగహళింప శ్రవణాగ్రమకుటాంత సంవృష్ట నవకదంబక పుష్పవాసనల్ పరిమళింప జ్యాసంగతాంగుళీయక భోగిభోగాగ్రమాణిక్యకాంతులు మాగుదేర విరిచికట్టి నష్టాపద ఆంబరము మరకతాంచలాంశులు దశలందు సంచరింప పంచభూతమ్ములను పట్టపరువుగా రావణుడు వచ్చే యుద్ధ సంక్రాంత బుద్ధి. రాజస తామసిక శక్తులు గూడుకట్టిన రావణుని తీర్చిదిద్దిన తీరు చూస్తుంటే గురువుగారికి రావణుడంటే ప్రత్యేక అభిమానం ఉందేమో అనిపిస్తుంది. సంపత్ కుమార్: మహాకవుల ప్రతిభ అదే. ఏ పాత్రను చిత్రిస్తుంటే ఆ పాత్రలో మమేకం అయిపోతారు. అసలు విషయం ఇంకా చెప్పనేలేదు. చెప్పండి, కవితా గోష్ఠికి అందుకోవాలి త్వరగా. ఇదే అసలైన గోష్ఠి, రామాయణ కల్పవృక్ష గోష్ఠి. ఇక వినండి. రాముడు తమ రాకను భరతునికి చెప్పమని హనుమను పంపాడు. హనుమంతుడు నందిగ్రామానికి వెళ్ళేటప్పటికీ సీతారాములు గడువు గడిచినా రాలేదని భరతుడు అగ్నినాయత్తం చేసుకుని ప్రవేశించబోతున్నాడు. పరిస్థితిని గమనించిన హనుమ సమయజ్ఞుడు కనుక ఒక్కసారిగా భరతుని ముందు దూకక దూరం నుండి ఆకాశంలో ఎగురుతూ రామప్రభువు వచ్చాడనే వార్త సంగీతంగా వినిపించాడు. ఆ మధురగానం భరతుని హృదయకోహరం చేరింది. చెప్పలేని ఒక ఆనంద తరంగం హృదయంలో ఉప్పొంగి కంఠం నుండి బయలువెడలింది. ఆ పద్యం వినండి. వించు కైకయి బిడ్డ దీప్తనయనావిర్భూత బాష్పచ్చటా సంచారమ్ములు దోసిటంగునిన పుష్పశ్రేణిలో తేనెలై పంచారించిన కంఠశంఖమున నిస్వానంబురాన్. అక్కడితో ఆగిపోయింది. 4వ పాదం స్ఫురించటం లేదు. భరతునిలో నుండి బయలువెడలిన అంతక్రేంకారం రూపు కట్టడం లేదు. కవిగారి కన్నుల నుండి కన్నీటి ధార ఆవేగంతో హృదయం కొట్టుమిట్టాడుతున్నది. గుండె విచ్చిపోతుందేమోనన్నంత ఉద్వేగం. బయటికి వెళ్ళి తిరిగి వచ్చారు. స్నానం చేశారు. భోజనం లేదు. జపంలో కూర్చున్నారు. నుదుట ప్రసన్న వదనంతో అంజనానందుడు నవ్వుతూ కనపడ్డాడు. అంతే, పాదం వచ్చేసింది. చూడండి. జైత్రయాత్రాంచ శ్రీమధుసూదనాస్య పవమానాపూర్ణమైనట్టులన్. కోటేశ్వరరావు: అద్భుతంగా ఉన్నది. ఇది ఆనంద బాష్పజడులు కురిసే సన్నివేశమే. భక్తకవి పోతన విషయంలో కూడా ఇట్లాగే జరిగింది కదా. కవిగారు నన్నయ్య తిక్కన నన్ను ఆవేశించిరి అన్నారు, కానీ వారి హృదయంలో కూర్చున్నది నిజంగా పోతన. మనం శిల్పం అంటాం. రామాయణ కల్పవృక్షంలో ఉన్నదంతా భక్తరసివాహని. పోతన అనగానే వచ్చేసారు చూడండి. తిరునామాలతో అపరరామానుజుల వలె శ్రీమాన్ కోగంటి సీతారామాచార్యులు వారు. ప్రణామాలు. అరే, మీరంతా ఇక్కడే నిలబడిపోయారే, ఇంకా అరగంట కూడా లేదు సమావేశానికి.
స్ఫూర్తి శ్రీ భాస్కర్రావు గారు, కరుణశ్రీ జంజాల శాస్త్రి గారు నాతోనే వచ్చారు. కవితాగోష్ఠిలో పాల్గొనాలని తొందరపడుతూ వెళ్ళారు. ఇంతలో ఉపాహారం తీసుకుందాం. ఎవరి యువకుడు? కుర్రవాడిలా కనపడుతున్నాడు. కోటేశ్వరరావు, మీ ఊరివాడే, క్రొత్తగా చేరాడు మన సమాజంలో. రామాయణ కల్పవృక్షం మధువు కొంచెం రుచి చూచాడు, ఇక నా వెంట పడ్డాడు. భరతశర్మ, మన తర్వాత తరం వారు కూడా దీన్ని బాగా అందిపుచ్చుకోవాలిగా. ఇది నిరంతర అమృతకుల్య, కొండంత తేనెపట్టు, అందరూ ఆస్వాదించాలి. సుప్రసన్న, అది ధర్మపథం, ఆనందధామం, లౌకిక క్లేశాల నుండి విశ్రాంతి స్థానం. అందరూ మెల్లగా అల్పాహారం సేవిస్తుంటారు. అప్పుడు కోటేశ్వరరావు గారు, గారెలు పాయసం బ్రహ్మాండంగా ఉన్నాయి. సన్మానము గోష్ఠి అయ్యేప్పటికీ ఏ వేళ అవుతుందో, కానివ్వండి కానివ్వండి. అప్పుడు శిష్యుడు మెల్లగా అందుకున్నాడు. గురువుగారు, మనం బాలకాండ చదువుతున్నప్పుడు కవిగారు 7 కాండలు వ్రాస్తారన్నట్లు గుర్తు. ఇప్పుడు యుద్ధకాండతోనే ముగింపా? వెంటనే సీతారామాచార్యులు వారు అందుకొని, మీ గురువుగారిని ఏమడుగుతావులే కానీ నేను చెబుతా విను. కొద్ది రోజుల క్రితమే నేను మా గురువుగారు శివశ్రీ శరభేశ్వర శర్మ గారు కవిగారింటికి వెళ్ళాం. కోటరి వెంకటేశ్వరరావు గారు కూడా వచ్చారు. కవిగారింటికి వెళ్తే భోజనాలు తప్పవు కదా. ఆ రోజు ఇట్లాగే గారెలు, పెరుగువడలు, పాయసాన్నం ఉన్నవి. నేను కొంచెం ఎక్కువ మాట్లాడతాను కదా. అయ్యా, మీరు ఉత్తరాఖండ్ ఎప్పుడు మొదలెడతారు అన్నా. కవిగారు మాట్లాడలేదు. మీరు ఉత్తరాఖండ వ్రాస్తే ఈ గారెల వల్ల కమ్మగా ఉంటుందన్నాను. మరి 2 తినమని గారెలు వడ్డించారు. కవిగారికి ఈ ప్రస్తావన ఇష్టం లేదని నేను ఊరుకోవచ్చును కదా. పాయసం తింటూ మీరు వ్రాస్తే ఉత్తరాఖండ ఇంతకంటే మధురంగా ఉంటుందన్నా. అంతే, కవిగారు దుమదుమలాడుతూ, నేను వ్రాయనయ్యా, మీరు అడుగుతున్నారు కనుక అసలే వ్రాయను అన్నారు. ఏమిటి, కవిగారు ఉత్తరాఖండ వ్రాయపోవడానికి మీరు కారణమయ్యారా? అబ్బే, అదేం కాదు. భోజనాలై అందరం వెళ్ళిన తర్వాత నన్ను పిలిచి భుజం మీద చేయి వేసి చెప్పారు, సీతారాముల తాత్కాలికమైన ఎడబాటు 30 సంవత్సరాలు నా గుండెలో మోసి మోసి అలసిపోయాను. వారి శాశ్వతమైన ఎడబాటు భరించగలనా, వ్రాయగలనా? అదీగాక మొదట్లో సంస్కృత రామాయణం నా దృష్టిలో ఉన్నది. రామాయణ కల్పవృక్షం వ్రాసే కొద్దీ నేను రాముని చరిత్రనో సీతమ్మ చరిత్రనో వ్రాస్తున్నాననిపించలేదు. వారి దాంపత్యాన్ని వ్రాస్తున్నాననిపించింది. చూడు, బాలకాండలో కళ్యాణఖండం, అయోధ్యలో అనసూయ ఖండం, అరణ్యంలో దశవర్ష పంచవటి ఖండాలు, ఇవన్నీ సీతారాముల దాంపత్యపు వెలుగులో దగద్దగాయమానంగా ఉన్నవి కదా. సుందరకాండలో మాత్రం సీతమ్మ తమ అనురాగాన్ని ఎన్ని విధాలుగా చెప్పింది. యుద్ధకాండలో వారి దాంపత్య భావన పరమోచ్చ స్థితిని అందుకున్నది. ఆ ప్రణయ సౌందర్య దీప్తిలో కైలాసంలో ఉమాశంకరులు ఆనంద నృత్యం చేశారయ్యా. ఇవన్నీ సంస్కృత రామాయణంలో లేవు. నా దృక్పథం అంతా దాంపత్య వ్యవస్థ మీదే, దాని చిత్రణం మీదే. రాముడు తన అర్ధాంగిని ఎవరి మాటలో విని అడవిలో ఒంటరిగా వదిలివేస్తాడా? నేను భావించిన రాముడు అంతగా అయితే తాను కూడా అడవులకు వెళ్ళి సీతమ్మతో ఉండిపోయేవాడు. రాముడు ఆజ్ఞాపిస్తే లక్ష్మణుడో భరతుడో తన పాదుకలనో కిరీటాన్నో పట్టుకుని రాజ్యపాలన చేయరా? వారు సమర్థులే. ఇంతగా చెప్పవలసిన అవసరం ఎందుకు వచ్చిందంటే, ఆ భవభూతి ఉన్నాడు చూడు, అద్భుతమైన నాటకం రాసి ఈ అపప్రదని లోకంలో నిలబెట్టాడు. లేకపోతే వాల్మీకి పేరున వ్రాసిన ఈ కృతక రచన ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయేది. ఉత్తరాఖండ దాంపత్య ధర్మానికి అవమానం. నా రామాయణ కల్పవృక్షంలో దానికి స్థానం లేదు అంటూ కన్నీరు బొటబొటా జారుతుండగా చెప్పారు. అందరి కండ్లు చెమ్మగిల్లగా తుడుచుకుంటారు. మీరు ఈ ప్రస్తావన కవిగారి దగ్గర తీసుకొని రావటం మంచిదైంది. చాలా గొప్ప తీర్పు, సమంజసమైనది, ముఖ్యంగా ఈ కాలానికి. భరతశర్మ, పురాణ ప్రవచనాల ధోరణి ఆచార్యుల వారికి బాగా పట్టుబడింది. నేను గురువుగారి నిర్ణయాన్ని హర్షిస్తున్నా. అట్లా చెప్పే గుండెదిటవు ఎవరికుంది? పదండి వెళదాం. నీ తొందర నాకు తెలుసులే. నీవు కూడా కవితాగానం చేస్తావుగా, మేము శ్రోతలం మాత్రమే. అవును, ఉషశ్రీ కనబడ్డే రాలేదా ఏమిటి? భలేవారే, ఉషశ్రీ లేకుండానే ఇక్కడ నిర్వహణ బరువు బాధ్యత అతనిదే. ఈ కార్యక్రమానికి అతడే శత్రుఘ్నుడు. వెంటనే కోటేశ్వరరావు గారు కలుగ చేసుకొని, ఇదేదో క్రొత్తగా ఉంది, వివరంగా చెప్పండి.
భరతశర్మ: ఉషశ్రీకి గురుభక్తితో పాటు కార్యనిర్వహణ దక్షత ఉంది. అతనే కదా పూనుకుని మొట్టమొదటగా విశ్వనాథ వారి మీద ప్రత్యేక సాహిత్య సంచిక విశ్వశ్రీ 1954 జనవరిలో ప్రచురించాడు. అది తెలుసులే, ఈ శత్రుఘ్నుడేమిటి? శిష్యుడు వెంటనే అందిపుచ్చుకున్నాడు. గురువుగారు, ఈ విషయం నేను చెబుతాను. రామలక్ష్మణులు అరణ్యంలో ఉన్నారు. భరతుడేమో నందిగ్రామంలో రామపాదుకలను పట్టుకుని కూర్చున్నాడు. మరి రాజ్యతంత్రాన్ని ఎవరు నడిపారు? పాలకుడు అని ఒకడు లేకపోతే ఏమవుతుందో కవిగారు అయోధ్యకాండలో చెప్పారు కదా, 4-5 పద్యాల్లో. ఇట్లా: రాజు నిన్నపోయే రాముడు వనమేగే, భరతుడింతవరకు మరలలేదు, రాజ్యభాగమున నరాజకత్వాకృతి కలిగి కొంత యాస కలిగేసుంత. శత్రువుల గుండెల్లో దడపొట్టించే శత్రుఘ్నుడు ఉండబట్టే కదా రాజ్యం 14 ఏండ్లు సుస్థిరంగా ఉన్నది. కానీ శత్రుఘ్ను గురించి ఎవరికీ తెలియదు. ఇక్కడ ఉషశ్రీ గారు కూడా అంతే. సీతారామచార్యులు: ఏమిటి కోటేశ్వరరావు, శిష్యుణ్ణి ఎట్లా తయారు చేశావు? మెచ్చుకోలుగా శిష్యుడి భుజం తడతారు. అందరూ సభాస్థలం చేరుకుంటారు. భరతశర్మ: కవిగారికి సన్మానం జరుగుతున్నది. పుష్పకిరీటాన్ని ధరింపజేస్తున్నారు. తుమ్మలపల్లి వారు, లక్ష్మణదాసు గారు: ఇది మీకు తెలుసా? గురువుగారు గజారోహణకి స్వర్ణ కిరీటధారణకి ఒప్పుకోలేదు. అందుకే పుష్పకిరీటం. గురువుగారిని సభాస్థలికి తెచ్చేటప్పుడు రామాయణ కల్పవృక్షం ప్రతులను అంబారీలో పెట్టి ఏనుగును ముందు నడిపించారు. కోటేశ్వరరావు: ఆయన జీవుడు బహుసున్నితమైన వాడు, స్పందనశీలి. ఈ మధ్యే ఒక సన్మానానికి వెళ్ళి వస్తున్నారు. త్రోవలో ఒక చిన్న రామాలయంలో రామభజన జరుగుతున్నదట. కారు ఆపించి అక్కడికి వెళ్ళారు. ఆ భజన కూటాన్ని చూసి ముచ్చటపడి తనకు సన్మానంలో ఇచ్చిన పండ్లు, ధనం ఇవ్వబోయారట ఆ బృందానికి. ఆ బృందం నాయకుడు కవిగారికి నమస్కరించి ఫలాలను స్వీకరించి ధనాన్ని సున్నితంగా తిరస్కరించాడట. రామగానం చేస్తున్నందుకు మేము ధనం తీసుకుంటామా అని. అంతే, గురువుగారి ఇంటికి వచ్చి 3 రోజులు దుఃఖిస్తూనే ఉన్నారట. నేను రామకావ్యాన్ని వ్రాసి డబ్బులు పుచ్చుకుంటున్నాను, నా పాడు జన్మకంటూ తెగవాపోయారు. 3వ రోజు నేనేదో పని మీద వెళితే నాతో చెప్పుకొని మళ్ళీ దుఃఖించారు. ఏదో చెప్పి ఓదార్చాను. ఇంటి సుప్రన్నా ఏదో అంటున్నావు? అదే మాస్టారు, కవిగారు వ్రాశారుగా యుద్ధకాండ ముగింపులో, లేని కోపంబు వీనికై పూనుచుండి, లేని కామమ్ము వీరికై పూనుచుండి, కృతకమయ్యన ఈ బ్రతుకెల్ల వల్లరీ మనోజ్ఞ జటాశృచ్చలాటు. ఆయన అంతస్సులో యోగి, బహిరంగంలో కవి. ఈ 2 స్థితుల నడిమిది ఆయన సాహిత్యం. ఏమిటన్నయ్య, నువ్వేదో చెప్పబోతున్నావు? ఇప్పుడేమిటి, వారికి స్పృహ మొదటి నుండి ఉంది. బాలకాండలోనే వ్రాశారు కదా, ఆదిని బంధహేతువైనట్టివి సంగత మోహ కోపకామాదులు త్రుంచికోను నేను ఆశ్రయముంది త్వదర్థమైన వివాదములందగుల్కొనుచు వాద సమాగత మోహకోపకామాదుల చేత కట్టుబడినట్టుల చేయకువే మహపతి. అయినా ఆయన అట్లా వ్రాసినా మా గుంటూరు జిల్లా నుండే పుట్టిన ఒక గాలిదుమారంలో చిక్కుకున్నారు. యుద్ధకాండ అప్పటికి వ్రాయలేదు. విరక్తి కలిగి యుద్ధకాండ వ్రాయరేమోనని భయపడ్డాను. భరతశర్మ: ఎట్లాగూ మీరు గాలిదుమారం ప్రస్తావన తెచ్చారు కాబట్టి నేను ఒక చిన్న ఉపమాలంకారం చెప్పి వేదిక మీదకి వెళ్తాను. ఇక రామరావణ మహాసమరం అయిపోయింది. లక్ష్మణుడు, వానరులు తిరిగి వెళుతున్నామనే సందడిలో ఉన్నారు. అంతలో పిడుగులా వచ్చి పడింది వారి మధ్య సీతాగ్ని ప్రవేశం. వారు ఎంత బెంబేలు పడి ఉంటారో ఆలోచించండి. అంతటా అగ్నిని పునీతం చేస్తూ సీతాదేవి పరమేశ్వరుల వలె ఆవిర్భవించినది. వారు ధన్యులయ్యారు. మేము కూడా. కవిగారు యుద్ధకాండ మొదలుపెట్టారు, త్వరలోనే పూర్తి చేస్తారని ఆశతో ఎదురు చూస్తుండగా మీరు చెప్పిన గాలిదుమారం వచ్చి చుట్టువేసింది. 5 సంవత్సరాలు వెనక్కి నెట్టేసింది. అయితేనేమి కానీ అగ్నిలో నిగ్గుతేరి వచ్చినట్లు బంగారు కాంతులు వెదజల్లుతూ ఆవిర్భవించింది. మా ఆందోళన మోదమైంది. కోటేశ్వరరావు: నిజం, మిగతా కాండల రామణీయకత అట్లా ఉంచి యుద్ధకాండను అంత శిల్పసుందరంగా తీర్చిదిద్దటం ఎవరికి సాధ్యం? ప్రతి యుద్ధము మహాబలిపురంలోని ఒక శిల్పరథమే. మిగతా కాండల్లో వేసిన ముడులన్నీ విప్పుకొచ్చారు వరుసగా. ఆయన గురుస్థానీయులుగా సంభావించిన మహాకవుల శుభకామనల వల్లనే అంతటి అలౌకికమైన ఓజస్సుతో రామాయణ కల్పవృక్షం పరిపూర్ణతను పొందింది. మీరేమంటారు?
కోగంటివారు: అవునవును, అంతేకాదు, రామాయణాన్ని అద్వైతపరంగా వ్రాయటం సాహసం. బాలకాండలో వాల్మీకి మహర్షిని సంస్మరిస్తూ రాసిన పద్యంలో దీన్ని సూచించారు. ఈ సంసారమిదెన్ని జన్మలకు నేనీ మౌని వాల్మీకి భాషా సంక్రాంత రుణంబు తీర్పగలదా, సత్కావ్య నిర్మాణ రేఖా సామాగ్రి రుణంబు తీర్పగలదా, కాకుత్సుడౌ స్వామిగాథా సంపన్నము భక్తి తీర్చినను ద్వైతాద్వైత మార్గంబులన్. ఈ పద్యం వినగానే నాకు బాలకాండలోనే మళ్ళీ రామాయణం ఎందుకు అనే వారికి సమాధానంగా వ్రాసిన పద్యం గుర్తుకొచ్చింది మాస్టారు. మరల నిదేల రామాయణం బన్నచో నీ ప్రపంచక మెల్లనెల్లవేళ తినుచున్న ఎన్నమే తినుచున్న దిన్నాళ్ళు తన రుచి బ్రతుకులు తనవిగాన చేసిన సంసారమే చేయుచున్నది తనదైన అనుభూతి తనదిగాన తలచిన రామునే తలచెద నేనును నా భక్తి రచనలు నావిగాన కవి ప్రతిభలోన నుండును కావ్యగత శతాంశములయందు తొంభది అయిన పాళ్ళు ప్రాగ్విపశ్చిన్మతంబున రసము 1000 రెట్లు గొప్పది నవకథాధృతిని మించి. ఇది భారత భాగవత రామాయణముల మూలధాతువును వక్రతా మార్గంలో స్పర్శిస్తున్నది. కవి కావ్యతత్వమును నిర్దేశిస్తున్నది. ఈ పద్యాన్ని గురించి ఇంకా చాలా వ్యాఖ్యానించవచ్చు. విడి పద్యాలకు వ్యాఖ్యానించడం అటుంచి రామాయణ కల్పవృక్ష మహాకావ్యం మీద ఒక సమీచీనమైన సమీక్షా గ్రంథం రావాలి. ప్రాచ్య పాశ్చాత్య విమర్శకులను అవగాహన చేసుకున్న శ్రీ వడలి మందేశ్వరరావు గారు దానికి పూనుకుంటారట. సరే భరత శర్మ, ఏటో అనుకున్నావు? ఇక నేను సభావేదిక మీదకి వెళ్తాను. మిత్రులందరికీ ఇక శుభాకాంక్షలు. సంపత్ కుమార, సుప్రసన్న, మంచి విషయాలు తెలుసుకున్నాం, సంతోషంగా ఉన్నది. దూరం నుంచి మైకులో పద్యాలు చదవటం వినబడుతూ ఉన్నది. శిష్యుడు: గురువుగారు, భరత శర్మ గారికి ఆలస్యమైనట్లున్నది, కవితాగానం వినపడుతూ ఉన్నదే. అవి కవులు చదువుతున్నవి కాదు, మన కుశలవులు రామాయణ గానం చేస్తున్నారు. కుశలవులు ఎవరండి? ఎవరు? శరభేశ్వర శర్మ గారు, గౌతమరావు గారు. శ్రీ మల్లంపల్లి వారి గురించి విన్నాను. గౌతమరావు గారంటే? వారు కరీంనగర్ వాస్తవ్యులు, రామాయణ కల్పవృక్ష కవితా ప్రియులు, సహృదయులు. కల్పవృక్షం వినాలంటే వారు చదివినప్పుడే వినాలి. అదొక తేనెవాక, మధురానుభూతి. వివరాల తర్వాత, ముందు శ్రద్ధగా వినవై. శ్రీ మల్లంపల్లి వారు, గౌతమరావు గారు చదువుతున్న పద్యాలు దూరం నుంచి వినపడుతూ ఉంటవి. శరభయ్య గారి గొంతు: మాతృదేవి సమాజ్ఞా తీర్థ సుస్నాత వినతాతనూజుండు వేల్పు పువ్వ కనుగొన్న ఎట్లుగా కనుగొంటి జానకీదేవి గవేషణ తీర్థఫలం పరమయాజ్ఞికులు నిర్భర మహాఛందోవతారంబు గాయత్రి తత్వమూర్తి కనుగొన్న ఎట్లుగా కనుగొంటి జానకీదేవి శ్రీరఘురాము ధీపదంబు కవి మహర్షి తపోగ్నిచే కాగి కాగి సర్వతేజ ఫలంబు రసంబు తుదకు చూచినట్లుగా చూచితి క్షోణిజాత చారితార్థ్యంబు జన్మకు సంఘటింప. గౌతమరావు గారి గొంతు వినిపిస్తూ ఉంటుంది. సుందరుడతడు వెడందలౌ కన్నులు అతని చూచిన గుండెయందు నుండి త్రవ్వుకవచ్చునే తారుణ్యభావ పయోధి నవనీతాకృతి. ఏదో గాలి వంటిది దుఃఖతరంగం వికృతమౌనానంద విధురవీచి బహుయుగముల పుణ్యపరిపాకమాకార ముని వచ్చిన వాడే తాను స్వామి. రూపదాక్షిణ్య సంపన్నుడు ఓపికముయి పృథ్వీ సముడు బృహస్పతి విమల బుద్ధి అలి దురాసాహుడును సమజ్ఞా విశేషమందు ఏమందు గుండె కామందు సామి. అదిగో దివాకర్ల వెంకటావిధాని గారు, నా గురువు గారు, కవితాగోష్ఠిని ప్రారంభించారు. కవులు తమ తమ కావ్యఖండికలను వినిపిస్తున్నారు. అదిగో పంచకావ్యాలు రాసిన కవులు చదువుతున్నారు. ఆంధ్ర పురాణకర్త శ్రీ మధునాపంతుల సత్యనారాయణ గారు, శివభారతం రాసిన గడియారం శేషశాస్త్రి గారు, మహాత్ముని ఆత్మకథ రాసిన తుమ్మల సీతారామూర్తి గారు వారేనా? అదిగో రాజశేఖర శతావధాన గారు రాసిన రాణాప్రతాప చరిత్రకి విశ్వనాథ్ వారు అద్భుతమైన పీఠికి సంతరించారు. వారు లేరు కదా. సౌందర్నందం శ్రీ కాటూరు వెంకటేశ్వరరావు గారు పింగళ లక్ష్మీకాంతం గారితో కలిసి రాశారు. విశ్వనాథ వారికి ఆత్మబంధువు.
ఈ మధ్యనే శ్రీ కాటూరి వారు స్వర్గస్థులవటాన వారి పద్యాలు స్ఫూర్తి శ్రీ భాస్కర్రావు గారు చదువుతున్నారు, వినండి. స్ఫూర్తి శ్రీ గారి వాణి వినిపిస్తుంది. కిన్నెరసాని ఆటలకు కిన్నెరమీటి పురాతనాంధ్ర శౌర్యోన్నతి నూది కాహళమునూదితి నర్తనశాల వీణపై మిన్నక మెటులుత్తితివి మేటి ఫణములు వేయగల్గు నాగన్నకు బుర్రపట్టితివిరా ఇటువంటివిరా భవత్కృతుల్. కథలు చెప్పికొన్న కావ్యములు పఠించుకొన్న నవల చదివికొన్న నాటకములు నాడికొన్న గతి వేరలేమి మా తలల నీదు కృతులే తాల్పవలసే. అల కంకంటికులుండు పాపకవిరా జల్లంత జేముట్టినన్ తలప్రోణములు తోకకుండిగిన తద్రామాయణం బీవు గీర్బలముంజేసి పునఃప్రతిష్ఠిత సుధాప్రాయాఖిలాంగమ్ముగా నిలుపొంజూచెదవోయి మంత్రమయ వాణి సత్యనారాయణ. దాశరథి గారు, కుందుర్తాంజనేయులు గారు, జ్ఞానానంద కవి గారు అందరూ చదివేశారు, ఇక అయిపోయింది అనుకుంటా. లేదు లేదు, కరుణశ్రీ జంధ్యాల పాపశాస్త్రి గారిని చివరికి ఉంచారు, మధురంగా చదువుతారని. వినండి వినండి, తెరలో నుంచి కరుణశ్రీ గారి వాణి. నిద్రాణమ్మగు జాతికిన్ నవనవోన్మేషము చేకూర్చి నిర్నిద్రస్ఫూర్తి పథప్రవర్తయై నర్తించన్ భవన్మూర్తిలో భద్రంబుల్ భవదీయ భారతికి విద్వన్మండలాధ్యక్ష శ్రీమద్ రామాయణ కల్పవృక్ష కవి సామ్రాట్ నిత్యసత్యప్రియా. ఎవరయ్యా ప్రతి విశ్వనాథులకు బ్రాహ్మీదత్త సాహిత్య సంస్థవనీయ ప్రతిభాసనాథులకు విశ్వస్తుత్య పాండిత్య వైభవ సంప్రాప్త యశోధినాథులకు నిర్వ్యాజానురాగంబునన్ కవిత యోగమునన్ ప్రసన్న రసవద్గాథా ప్రయోగంబునన్. అదిగో వినండి వినండి, శ్రీ లక్ష్మణదాసు వారు చివరగా మాట్లాడుతున్నారు. ఇక వెంటనే కవిగారు మాట్లాడుతారు. ముగింపుగా నావి 2 మాటలు. స్వర్గీయ మిత్రుడు కాటూరి వెంకటేశ్వరరావు కవిగారిని మంత్రమయవాణి అన్నారు. అది అక్షరాల సత్యం. కవిగారు ఎన్నో ప్రక్రియల్లో గ్రంథాలు వ్రాశారు. నవలలో 1000 పడగలు, ఏకవీర, నాటకాల్లో నర్తనశాల, అనార్కలి, ఆయా ప్రక్రియల్లో శిరోమాణిక్యాలే. వారి మిగిలిన ప్రశస్త రచనల గురించి చెప్పనక్కర్లేదు. రామాయణ కల్పవృక్షంలో దాదాపు 13,000 పద్య గద్యాలున్నాయి. 6 కాండలలో 30 ఖండాలున్నాయి. 30 కావ్యాలతో సమానం అవి ఒక్కొక్కటి. తిక్కన మనీషి భారతాన్ని ప్రబంధ మండలి అన్నారు. ఇది అంతే. భారతంలో నూతన కల్పనలకు అవకాశం తక్కువ. తిక్కన వ్యాస భగవానుల్ని అనుసరించారు, అతి సమర్థంగా సంక్షిప్తీకరించారు. రామాయణ కల్పవృక్ష విషయం అట్లా కాదు. సంస్కృతంలోనూ దేశ భాషల్లోనూ రామాయణ సాహిత్యం నూతన కల్పనలతో విరివిగా వచ్చింది. అలంకార శాస్త్రాల పరిధి విస్తృతమైంది. కవిగారికి నూతన దృక్పథంతో కల్పనలు, నవ్యమైన అలంకార మర్యాదలు ప్రవేశపెట్టడానికి సాధ్యపడింది. ఫలితంగా రామాయణ కల్పవృక్షం మధుర మీనాక్షి దేవాలయం వలె అద్భుత శిల్పశోభతో అలౌకిక రామణీయకతో ఒప్పారుతున్నది. మన ప్రాచీన సాహిత్య పరంపర, సంస్కృతి వైభవం రామాయణ కల్పవృక్షంలో గౌరీశంకర శిఖరాయమానంగా వెలుగొందుతున్నాయి. శ్రీ విశ్వనాథ భారత జాతీయ విజ్ఞాన కవి. అయితే కాలం వేగంగా మారిపోతుంది, విలువలు తారుమారవుతున్నాయి. ఇంతటి మహాకావ్యాన్ని సృష్టించే పరిస్థితులు ముందు ముందు ఉండవేమో. ఉన్నా ఇంతటి మహాకవి, సాహిత్య తపస్వి జన్మించునా? తెలుగులో మహాకావ్యాలకు భారతం నాంది అయితే రామాయణ కల్పవృక్షం భరతవాక్యమేమో. ఇప్పుడు రామాయణ కల్పవృక్షం సమగ్రంగా ఆవిర్భవించటం ఆంధ్రుల అదృష్టం. సాహిత్యపరంగా సోదర దేశభాషీయుల కంటే ఆంధ్రులు 3 రెట్లు అదృష్టవంతులు. తెలుగు భారతం, తెలుగు భాగవతం, తెలుగు రామాయణం చక్కగా సమకూరినవి. బ్రాహ్మీమయమూర్తి నీకు దిగ్విజయము, ఆంధ్రభారతి నీకు నమోవాకములు. ఇప్పుడు మహాకవి శ్రీ విశ్వనాథ సత్యనారాయణ ప్రసంగిస్తారు. నా నోట మాట రావటం లేదు. నేను గొప్ప వాగ్మిని అనుకుంటారు, అదంతా బట్టి మాట. మీరు సరస్వతీమూర్తులు.
నేను ఈ సంసారంలోని లౌకిక విషయాల్లో చిక్కుని నా జీవునికి ఇష్టం లేని పనులెన్నో చేశాను. ప్రాయశ్చిత్తంగాను తండ్రి రుణం తీర్చటానికి గాను ఈ రామాయణ కల్పవృక్షం రాశాను. ధూర్జటి క్షమించాడు, రఘునాథుడు క్షమించాడు, మీరు క్షమించండి. రామాయణ కల్పవృక్షం ముగింపులోని 2 పద్యాలు మాత్రం చదువుతాను. సజ్జో నిర్గతమైన సర్వకవితా సంభారమున్ నీకు నైవేద్యం బిచ్చితి రామచంద్ర. ప్రభువా విశ్వాసంబూనవే యాద్యంబైచను జీవలక్షణము సంహారంబుగా వింపవే. హృద్యంబైచను నీదు తేజమును సారింపంగదే గుండియన్. నీలగళ రఘుత్తముడు నీవును ఇద్దరు కాని ఎట్లుగా ఓలి భజించితిన్. మరియు ఉన్నదినంబులు అట్లే చేసేతన్ వ్రాలెడు మేనుదాకన భవా. బ్రతుకైన వికార భావనాజాలము తప్పకున్న తుది జన్మగజేయుము తీని దుర్జటి. ధర్మో రక్షతి రక్షిత. సెలవు. సీతారామాచార్యులు. అదిగో అవధాని గారు సభను ముగించారు. వేదపఠనం వినిపిస్తూ ఉంది. మనమంతా ధన్యులం. అవును, ఇది రామాయణ పట్టాభిషేకం. చూశాం, తరించాం. కోటేశ్వరరావు గారి శిష్యంతో ఇట్లా అంటున్నారు: ఈ వారసత్వాన్ని నీవు పొందావు నీ పూర్వజన్మ సుకృతం వలన. గట్టిగా పట్టుకో. సీతారాముల అనుగ్రహం నీకు సర్వదా ఉంటుంది. గురువాజ్ఞ, రామాజ్ఞ. అందరికీ నమస్కరిస్తాడు. జయంతి తే సుకృతినో రససిద్ధా కవీశ్వరా. ఇది కల్పవృక్షం.